వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల అమలులో చిత్తూరు జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. పేద పిల్లలకు మానసిక వికాసం, పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ పథకాల అమలులో చిత్తూరు జిల్లాను అగ్రగామిగా నిలపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు ఉద్యమ స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లాలోని సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అంతేకాకుండా మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం చూపడానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పీజీఆర్ఎస్లో అందే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కృషి చేయాల్సి ఉందన్న ఆయన, మండలాలలో వీఆర్ఓలు, సర్వేయర్లు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యూటేషన్, వెబ్ ల్యాండింగ్ వంటి సమస్యల పరిష్కారం చూపాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్వామా అధికారులు భూగర్భ జల మట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జిల్లాని అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి అధికారి కృషి చేసినప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతుందని, దీనిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. చెప్పినట్టు ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా మంది రైతులు మామిడి పంట మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మామిడి పంటల్లో ఎవరైతే దిగుబడి విషయం ఒక ఎత్తు అయితే, దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర లభించేదో గగనం అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఎవరైతే అధికారులు, అలాగే శాసనసభ్యులు, అలాగే ఎంపీ గారు, కలెక్టర్ గారు, మేమందరం సమిష్టితో తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతేనేమి, ఎక్స్పోర్ట్ విషయంలో అయితేనేమి, అలాగే టీటీడీ విషయంలో కూడా ఏవైతే ఇక్కడ చర్చలు జరిగాయో అవన్నీ కూలంకషంగా ఒకసారి పరీక్షించి రాబోయే సంవత్సరానికన్నా మామిడి రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు జిల్లాలో మనందరికీ తెలుసు, ప్రతి పనిలో కలెక్టర్ గారు కూలంకషంగా అన్ని విషయాల్లో అధికారులతోనే అనధికారులతో అయితేనే చర్చిస్తున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అన్ని విషయాల్లో ముందుంటారు. మేము కూడా ఇక్కడున్న అధికారులను ఒకటే కోరుకుంటున్నాం. గత వారం ముందు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఓ పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు మీటింగ్ లోనే ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది ఎవరైతే రైతులు అనుకోండి, భూమి గల వాళ్ళు బాధపడుతుంటే రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు, అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే పీజీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకైతేనే, అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్లో నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభాముఖంగా దేవుడు ఒప్పుకున్న పూజారు ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కడ చూసినా గానీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు ఉండే చిత్తశుద్ధి కింద స్థాయిలో ఉన్న విఆర్ఓలకు, అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది. దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 30 రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజుకి కూడా
కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ ఇంకా రైతులైతేనే ఎవరైతే వ్యవసాయ భూమి గల వాళ్ళు, అలాగే కమర్షియల్ భూములు గల వాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిది తప్పు ఉందని ఒకసారి మనం గుండెపై చేసుకొని పరీక్షించుకోవాలా. మొన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా పలమనేరులో మొన్నగా ప్రజాప్రతినిధులు సమస్య ఏదైతే మీటింగ్ పెడితే ఒకే రోజు 600 అర్జీలు వచ్చినాయంటే ఎక్కడున్నాం రెవెన్యూ పరంగా ఒకసారి గమనించాలా. తప్పకుండా అధికారులకు చేతులు జోడించి చెప్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అయినా ఒకటే ఒకటి ఉంటుంది, రెవెన్యూ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ లో కేవలం రెవెన్యూ సిబ్బంది గవర్నమెంట్ చేస్తేనే సమస్య తిరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు ప్రైవేట్ పార్టీలు వచ్చి రెవెన్యూ విషయంలో కరెక్షన్ చేసే విషయం ఉండదు. కాబట్టి తప్పకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాముఖంగా అలాగే పేపర్ వాళ్ళ ద్వారా మేము తీసుకొని పోయేది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో తొలిన తప్పులు ఇప్పుడు సరిదిద్దేదానికి ప్రజలు మనకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నారో వాళ్ళ సేవలో మనం ఉందాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యలు అధిగమించి ఎవరికైతే టైటిల్ లీడ్ల కాడ మ్యుటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉండే సమస్యలు తీర్చేదానికి అందరం చిత్తశుద్ధిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. పేద పిల్లలకు మానసిక వికాసం, పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, నరేగా, ఎంపీ ల్యాడ్స్ నిధులతో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని చిత్తూరు ఎంపీ దగ్గుమ్మల ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సమర్థవంతంగా పనిచేయడంతో పాటు నేషనల్ హెల్త్ మిషన్ కింద వైద్య ఆరోగ్య శాఖకు మంజూరైన నిధులతో సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల భవన నిర్మాణ పరిస్థితులు, సిబ్బంది వివరాలు, కేటాయించిన నిధులు, వాటి వినియోగంకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించాలని డిఎం అండ్ హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటుగా వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జెడ్పీసీఈఓను ఆదేశించారు. పరిశ్రమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాల ప్రోత్సాహాలతో అర్హులైన వారికి రుణాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారని, జిల్లాలో అధికారులు కూడా తమ వంతు బాధ్యతగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జేసీతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. చెక్ డ్యామ్స్ వాటర్ నిలబడడానికి చెరువులు ఏమైనా చేసాము, ఉన్న చెరువులు అయితే డీపింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఏమైనా చేసాము. అంటే డీపింగ్ చేసినప్పుడు చెరువులు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని పట్టుకోవడం కదా నేను అందరికీ చేయగలిగాను. అవును సార్, చేయాలంటే మనం చెరువులు చేయాలి, లేదంటే చెక్ డ్యామ్లు పెట్టాలి. ఈ రెండు కలిపి మనకు వేరే మార్గం లేదు. అవి ఎన్ని చేశారు ఈ 6 months ఏమైనా చేశారా? ఉన్నారంటే గవర్నమెంట్ ఏమేమి ఎక్స్క్యూట్ చేశారు ఒకసారి చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి. స్లోయిస్ కానీ సర్ప్లస్ వేర్ కానీ ఇక్కడ ఏదైనా రిపేర్ ఉంటే చేస్తాం సార్. దాంతో పాటు మేము న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద మన క్యాటిల్ పార్ట్స్, పశువులు నీళ్లు తాగేదాన్ని క్యాటిల్ పార్ట్స్ ప్లస్ పర్ఫ్యూమ్స్, అదేవిధంగా డగౌట్ పార్ట్స్ చేస్తున్నాము. ప్లస్ ఏం మండలం చేస్తున్నారు? డీసిల్టింగ్ చేశారు, ఎన్ని చేశారు సార్? ఏ మండలాలు చేశారా సార్? చెరువు తవ్వించామన్నారు, ఎన్ని చెరువులు తవ్వించారు? రోడ్స్ అన్ని పంచాయతీ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5% కార్యక్రమం తర్వాత ఈ రోడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సార్ బిల్స్ చూస్తే జిల్లా నుంచి అప్లోడెడ్ బిల్స్ ఆల్మోస్ట్ 64 crores అయింది సార్. మరియు సార్ ఈ బిల్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకా రెడీ బిల్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 24 crores. ఈ 16 crores ప్లస్ 24 crores చూస్తే ఆల్మోస్ట్ 88 crores ఓపెన్ షెడ్స్ బిల్ ప్లస్ రోడ్స్ బిల్స్ ప్లస్ బీటీ రోడ్స్ బిల్స్ కూడా టేకెన్ అయినప్పుడు సార్ చిత్తూరు వెల్లూరు రోడ్ we have rectified
and Yalamayur Vidaran Road, sir. These are major roads. Mayu almost 50 to 55 BT roads rectify చేయాలి sir. ఈ 88 crores sir, last 4-5 months works have stopped. This is state wise around 500 to 300 crores government of India నుంచి కలుగుతారు sir. Government of India immediately middle company ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తే immediately sir మనం middle company ప్రొడక్ట్స్కి ఇచ్చేసి ఈ సంవత్సరం సార్ ఆల్మోస్ట్ 138 crore rupees I have signed. గంగాధర్ నెల్లూరు నుండి చిత్తూరు వైపుగా తిరుపతికి వెళ్లే భారీ వాహనాలు కట్టమంచి చెరువు వైపుగా వెళితే చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉండదని, ఈ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఆసుపత్రికి సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని DCHS కు సూచించారు. అలాగే హాస్పిటల్కు వచ్చే రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారో తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వ ఆసుపత్రిని రెఫరల్ ఆసుపత్రిగా మార్చేశారని, రాష్ట్ర ప్రభుత్వం అపోలోతో కుదుర్చుకున్న MOU ఒప్పందాలు సమగ్రంగా అమలు అవుతున్నాయా లేదా అంటూ DCHS ను ప్రశ్నించారు. అపోలో ఆసుపత్రిలో చేసుకున్న ఒప్పందంలోని అన్ని అంశాలను సమగ్రంగా విచారించి నివేదికను పంపాలని, దీనిపై హాస్పిటల్ కమిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన నాయకుల కుటుంబాలకు సరైన వైద్యం అందించడం లేదంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని, ఈ పద్ధతిని మార్చుకోవాలన్నారు. ఇప్పటికైనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్కు అందించాలని DM&HOకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే స్కాన్ చేయకపోవడం వల్ల అమ్మాయి చనిపోవడానికి చాలా ముఖ్య రీజన్. అక్కడ స్కానింగ్ పోతే ప్రతి ఒక్కరిని అవుట్డోర్ వెళ్ళిపోతారు, లేదా కన్సల్ట్ వ్యక్తి ద్వారా మాకు తీసుకురండి. ఒక పార్టీ రిప్రజెంటేటివ్ లీడర్ కూతురు అక్కడ జాయిన్ అయితే ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇక కామన్ పబ్లిక్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరే పరిశీలించాల్సిన వాళ్ళు. మీరు ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఎవరిని చూసుకొని మీరు వాళ్ళపై ఎందుకు ప్రెషర్ చేస్తలేరు? మేడం దిస్ ఈస్ లాస్ట్. మీరు చూస్తాం చేస్తాం అంటే పబ్లిక్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఆలోచన ప్రదర్శించకూడదు. అంటే పబ్లిక్ ఇష్యూ కదా. ఈ రోజు ఆ ఇన్సిడెంట్ ఒక లీడర్ కూతురు జరిగిన పబ్లిక్ జరుగుతుంది, మనం కేర్ తీసుకోవాలి. మీరు దానిపైన చాలా స్ట్రాంగ్ గా స్ట్రిక్ట్ గా కూడా ఇక్కడ ఎక్కడైనా మీకు ఎవరైనా ఒత్తిడి వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ కదా. జరిగిపోయినాక మనం పోయి దండేయడము లేదా ఏదో ఎక్స్క్యూజ్ గా చెప్పుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఆ ప్రాణాన్ని కాపాడడానికి మనం ఏం చేస్తున్నాం వల్లే చాలా ఇంపార్టెంట్. వాళ్ళ MOU ప్రకారం వాళ్ళు అన్ని ఉన్నాయా లేదా మేము రేపు కూడా చెప్పి అవన్నీ లేకపోతే ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. ఎందుకంటే ఒక GH అనేది పబ్లిక్ కోసం పెట్టింది, మనం ఒకరి ప్రైవేట్ వాళ్ళకి MOU చేసినాక యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు వెరిఫై చేసినాక లేకపోతే మా దృష్టికి తెస్తే మేము ఒత్తిడి తెస్తాం కదా. MP గారు, MLA గారు, మంత్రి గారు రేపు పబ్లిక్ లో మనం చదువుతాం కాదు. అందులో ఎస్పెషల్లీ మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి మీరు ఫస్ట్ MOU త్రూ పోయి జరిగిన ఇన్సిడెంట్స్ పైన కూడా మాకు ఒక కలెక్టర్ గారికి, MP గారికి మాకు ఒక రిపోర్ట్ చేయండి. విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల 18 మంది విభిన్న ప్రతిభావంతులకు MP ల్యాడ్స్ నిధుల నుండి ఒక్కొక్కటి 6.30 లక్షల విలువ గల బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లను మంగళవారం చిత్తూరు కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ
సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో జాతర సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నగరపాలక ఆరోగ్యాధికారి లోకేష్ పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు మేస్త్రీలను ఆదేశించారు. కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం బజారు వీధిలో నడివీధి గంగమ్మ ప్రతిష్ఠించే ప్రాంతాలను పరిశీలించారు. పారిశుద్ధ్య పరంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై పరిశీలించారు. నగరంలో బజారు వీధితో పాటు మిగిలిన ప్రాంతాలలో నిర్వహించే జాతర ప్రాంతాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ యాక్షన్ ప్లాన్పై చర్చించారు. జాతర జరిగే 2 రోజుల పాటు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను తొలగించే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరంలో చర్చి వీధి, బజారు వీధి ప్రాంతాల్లో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. 6 దుకాణాలకు 18,000 రూపాయలు అపరాధ రుసుం విధించి వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పర్యనోత్సవాలు నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేచింపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలలో పరిణయోత్సవ మండపానికి వేచింపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. పురాణాల ప్రకారం సుమారు 5,000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలి నాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మాహత్యం గ్రంథంలో తెలిపింది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, ఆ తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం.